దేవుని పరిశుద్ధ నామములో ఈ రాత్రి దేవుడు ఊహించని విధానంలో మనందరినీ రీతిగా సమకూర్చి మరొక జన్మలోనికి నడిపించి మరి యొక్క శిలువ ధ్యానాల్లో ఈరోజు దేవుడు మనకు మాట్లాడబోయేటువంటి శ్రేష్టమైన సంగతుల గురించి సిద్ధపాటు కలుగుదాం. ప్రైజ్ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధం, ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధం, ఎవరికి శాశ్వతము, ఎవరికి ఎవరు సొంతము, ఎవరికి ఎవరు లక్ష్య కలిగేవడమే మన తపన, మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు, మన జీవితం ఒక పరీక్ష కలిగేవడమే మన తపన. స్నేహితుల ప్రేమ నీదనమున్నంత వరకే, నీదనమున్నంత వరకే మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు, మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన, మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు, మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన. ఈ లోకంలో ఈ దేహం ఉన్నంత వరకు ఈ లోక శోధనలు ఎన్నో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆయనలో విశ్వాసం, ఆయనలో నిరీక్షణ మనల్ని ఎప్పుడు వ్యర్థం కాదు.
నిలిచేంత వరకే ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే యేసులో విశ్వాసం యేసుపై నిరీక్షణ యేసులో విశ్వాసం యేసుపై నిరీక్షణ కాదన్నడు నీకు వ్యర్థం కాదన్నడు నీకు వ్యర్థం మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష అది గెలవడమే మన తపన మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష అది గెలవడమే మన తపన ఎవరికి ఎవరు ఈ లోకము ఎంతవరకు మనకి బంధం సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము ఎవరికి ఎవరు శాశ్వతము మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష అది గెలవడమే మన తపన మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష అది గెలవడమే మన తపన మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష అది గెలవడమే మన తపన. మంచిది. దేవుని పరిశుద్ధ నామములో ఈ రాత్రి దశముగా దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన రాత్రి. మనకందరికీ తెలుసు ఈరోజు చాలా భయంకరమైన సన్నివేశం మన గ్రామంకు సమీపంలో జరగడం. ఈ యొక్క బస్ ప్రమాదం, అకాల మరణం. దేవుని యొక్క చిత్తములో వారు ఏమై ఉన్నారో, వాళ్ళ ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, ఆ ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్రయాణికుల్లో మరణించిన వారి అనేకమైన వారి తలంపులు కదండి. ఈ భూమిపై నివసించే ప్రతి మనిషి ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు. ఎప్పటికి ఆలోచన చేస్తాం మనం? దాదాపుగా సంవత్సరాల తరబడి ఆలోచిస్తుంటాం. రేపటి గురించి మనం సహజంగా ఆలోచించాం, కానీ రేపటి కంటే ఇంకా అధికమైన దినాల గురించి ఆలోచిస్తాం. అధికమైన ఆయుష్, అధికమైన ఆరోగ్యము, అధికముగా భూమిపై నివసించాలనే తపన కదండి. తపన లేని మనిషి ఉన్నాడు? ప్రతి ఒక్కరికి మరణం అంటే భయం, మరణించాలంటే భయం. ఎక్కువ దినాలు వృద్ధులను చూడండి, 100 సంవత్సరాలు వృద్ధాత్వంలో ఉన్న ముసలి ప్రాయంలో ఉన్న వారికి కూడా ఇంకా కొన్ని దినాలు భూమి మీద నివాసం చేయాలి, ఏదో అనుభవించాలి, ఏదో చూడాలి అనేటువంటి తపన. మనిషి యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనకు ఏమాత్రము సరిపడవు. ఈరోజు నిజంగా మన గ్రామముకు సమీపంలో మరి బస్సు ప్రమాదం జరిగి మరణించిన వారి కుటుంబాలకు దేవుడు ఆదరణ దయచేయునుగాక. వారికి జరిగినటువంటి ఆ పరిస్థితిని మనం నెవరు వేసుకుంటూ మన జీవితాలను సరి చేసుకుందాము గాక. నా ప్రియ దేవుని సంగమా, మనం భూమిపై సజీవులుగా ఉండగానే దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి మరణించే వారంగా ఉండాలి. మరణము ఎప్పుడు ఎవరి తలుపు తొడుతుందో, ఎవరికైనా
తెలుసునండి మరణం ఎలా వస్తుందట? దొంగ వలే వస్తుందట. దొంగవాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, మరణం ఆ రీతిగానే వస్తుంది. మరి ఆ ప్రమాదంలో మీరే ప్రత్యేక సాక్షులు. ఆ ప్రమాదానికి మీరందరూ అక్కడ వెళ్ళిన వాళ్ళు కదా, అందరు వెళ్ళారు, అందరూ చూశారు, చాలామంది అక్కడే ఉన్నారు, చాలామంది వీడియోస్ తీశారు. ఆ సన్నివేశాలన్నీ కూడా కనులారా చూసినటువంటి వారు. మన వాళ్ళు వీడియోస్ తీసుకొని వాళ్ళు మాట్లాడుతూ పెట్టిన వీడియోస్ కూడా నేను చాలా చూసాను. అంటే మెట్టుకు అంత యథార్థ సంఘటనలు కనులారా చూసి కూడా ఏం నేర్చుకున్నారు? బహుశా ఆడవాళ్ళు వాళ్ళేదేమో కానీ మగవాళ్ళందరూ అన్నీ ఉంటుంటారు. ఎందుకంటే అక్కడ తిరణాలు మన వాళ్ళకి బాగా ఇష్టం. ఆ మొత్తం అన్నీ ఉంటుంటారు గుంపులు గుంపులుగా, మధ్యాహ్నం 1 గంట దాకా 2 గంటల దాకా పువ్వు లేకుండా నీళ్ళు లేకుండా. అయితే దాన్ని బట్టి ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? అదే మరణము మనకు కూడా ఒక రోజు వస్తుంది. రూపం ఏదైనా కావచ్చు కానీ మరణం అందరికీ సంప్రాప్తమే. ఏ రూపంలో జరగవచ్చు. అది యాక్సిడెంట్లుగా జరగవచ్చు, అకాలముగా కాలు జారి పడి చనిపోవచ్చు, వయసు మీద పడి చనిపోవచ్చు, ఇంకా ఎన్నెన్నో ఊహించిన సంఘటనలు. మొత్తానికి మరణం అయితే తథ్యం. దాన్ని తప్పించుకోవడం ఎవరి వశము కాదు, ఎవరి వల్ల కాదు. అయితే క్రైస్తవులకున్న నిరీక్షణ ఏంటంటే మరణాన్ని తప్పించుకొని నీతిమంతుడు అనేటువంటి నిరీక్షణతో బ్రతకాలి. అందరము చనిపోతామని అందరికీ తెలుసు, మరణించిన తర్వాత ఏమవుతామని కొంతమందికి తెలుసు. మరణము తర్వాత జీవం ఉందని కొంతమందికే తెలుసు. నేను ఎప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాను. ఎవరు మరణించినా ఏ జ్ఞాపకార్థకుడికి లేని జ్ఞాపకం చేస్తుంటున్నామా, మన జీవితం చాలా విలువైంది, అది ఎప్పుడు ఇక్కడ విడిచిపెట్టిపోతామో తెలియదు. ఆ వెళ్ళలోపు ఆయనను కలిగి మరణించాలి అనేదే నా తపన అని నేను అనేక మార్లు ప్రకటన చేస్తుంటాను. పరిశుద్ధ లేఖనాల్లో సొలొమోను కూడా సామెతల గ్రంథము 11వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక చక్కని మాట రాస్తాడు. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవు. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి భూమిపై నివసించినప్పుడు దేవుడు, భయము, భక్తి, విధేయత లేకుండా మరణిస్తే వానికి కలిగిన ఆశలన్నీ అందరితో చచ్చిపోతాయి. జాగ్రత్తగా ఆలోచించండి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు 2-3 మాత్రమే చెప్తాను. భక్తిహీనతతో నువ్వు మరణిస్తే ఆ భక్తిహీనత వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఏంటి తెలిసిన? మనిషి బ్రతికుండగా అనేక ఆశలు కలిగి ఉంటాడు. ఎటువంటి ఆశలు? నేను దేవుని దగ్గరకు చేరాలి, నా పిల్లలు చూడాలి, నా బిడ్డలకు వివాహాలు చేయాలి, నా కుమారులు, నా మనవళ్ళు ఇలా ఎన్నో అవి సంపాయాలి, ఇవి సంపాయాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఇల్లులు కట్టాలి, మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి, కార్లు కొనాలి, వాడికంటే ఎక్కువ, వీడికంటే ఎక్కువ, నేను ఎంతో గొప్పగా బ్రతకాలి. ఉంటుందా లేదా? లేరు ఎవరన్నారు? ప్రతి మనిషికి సహజముగా ఉండేటువంటి కోరిక. అలాంటి కోరికలు కలిగి చనిపోతే, అందుకే అంటున్నాడు ఏమంటే, భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ చచ్చిపోతుంది. నీతిమంతుడిగా నువ్వు చనిపోతే నీ ఆశ చిగురిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే సజీవుడుగా ఉన్న నీవు భక్తిమంతుడిగా, భక్తి కలిగిన వాడిగా, దేవుని నమ్మిన వాడిగా, సొంత రక్షణగా అంగీకరించిన వాడిగా మరణించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ఎప్పుడు మరణిస్తామో ఏమండి? తలలు పైకెత్తండి. అవి లేకపోతే మన అవసరం తీసి. ఆ యాక్సిడెంట్ జరిగిన ఆ బస్సులో చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు.
ఒక పాప ఫోన్ చేసి వాళ్ళ నాన్నకు చెప్తున్నట్టు, నాన్న బస్సు తగలబడిపోతుంది, నువ్వు వచ్చి కాపాడు. ఎక్కడున్నాడు నాన్న? ఎక్కడున్నాడు? ప్రమాదం ఎక్కడుంది? పరిస్థితులు ఎట్లున్నాయి? ఎవరు కాపాడతారండి? ఆ సమయంలో నాన్న కాదు, అన్న కాదు, తండ్రి కాదు, ఇంకెవడూ కాపాడలేడు. మరణం అందరికీ సంప్రాప్తము. మరణించే ముందు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. నీతిమంతుడు మరణించడా సార్? కొంతమంది అడ్డ ప్రశ్నలు వేస్తుంటారు. పాస్టర్లు సరిపోడా సార్? క్రైస్తవులు సరిపోరా సార్? రక్షణ కలిగిన వాళ్ళు సరిపోరా సార్? మరి నాయన చనిపోతారా? అందరూ చనిపోతారు. భక్తిహీనుడి మార్గం వేరు, భక్తి కలిగి మరణించిన వారి మార్గం వేరు. దేవుణ్ణి కలిగి మరణించిన వాడు పరమందు ఆయనతో ఉంటాడు. భక్తిహీనతలో మరణించిన వాడు, ఇందాక బస్సు కాలిపోతా ఉంటే ఎంతమంది అయితే వెళ్ళి చూశారో అంతకంటే భయంకరమైన మరణాన్ని చూస్తారు. ఇందాక బస్సు కాలిపోతా ఉంటే మన వాళ్ళు వెళ్ళి లైన్ తీసుకొని మాట్లాడబడుతూ ఉన్నాయి. అక్కడ చూస్తూ వరే అదుగురు అడుగు ముస్లాం కూర్చొని చచ్చిపోతుండ్రు, అదుగురు అడు పిల్లోడు లైవ్ లో చూశారండి. ఇంతకంటే మార్పు లేని జీవితాలు చెప్పేది కావు. ఆ మరణానికి కొంత సమయం తర్వాత అది ఫైర్ ఇంజిన్ వచ్చి కొంత ఆర్పగలిగింది. మనం చనిపోయినాక దేవుని తీర్పులో ఆర్పే ఫైర్ ఇంజిన్ ఉండవు. అది ఆర్పే మంటలు కావు. అటువంటి భయంకరమైనటువంటి మరణాన్ని మనం చూస్తాం. చాలా మందికి ఉన్నటువంటి దుష్టాలోచన ఏంటంటే, పరలోకాన్ని ఎవరు చూశారు? పరలోకంలో మనం ఉంటామని పాస్టర్ అయితే తెలుసా? ప్రతి గ్రంథము, అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది కాదు, ప్రతి గ్రంథము చెప్పే మాట ఏంటంటే మరణం అందరికి ఉంటుంది, ఆత్మ వేరు చేయబడుతుంది, ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళుతుంది. అది వెళ్ళేటప్పుడు ఆయనకి ఇష్టమైనదిగా, పవిత్రమైనదిగా, నమ్మకమైనదిగా, ఆయన ఆత్మల ప్రకారం మరణించేదిగా ఉండాలి. అది ఏ మతమైనా చెప్పేది. కనుకే సొలొమోను అంటున్నాడు, భక్తిహీనుడు చనిపోగా వాడి ఆశ నిర్మూలమైతుంది. అయితే 10వ అధ్యాయం 28వ వాక్యం అంటాడు, నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది అంటాడు. అంటే భక్తిహీనతతో చనిపోతే నీవు కలిగినటువంటి ఆశలు, నువ్వు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ ఇక్కడే చచ్చిపోతాయి. నువ్వు నీతిమంతునిగా మరణిస్తే ఆ యొక్క ఆశ, నీకు కలిగినటువంటి ఆ సంతోషము భూమిపైన ఎలా ఉంటుందో పరమంతు కూడా అటువంటి నీతిమంతునిగా నువ్వు కలిగిన ఆశలన్నింటినీ పొందుకునేవాడుగా ఉంటావు. మనిషి ఎన్ని చూసినా, ఎన్ని పరిస్థితులను వెంటాడినా మార్పు లేని జీవితాన్ని మాత్రం వదలలేకపోతాం. ఎటువంటి పరిస్థితులైనా ఫేస్ చేయగలుగుతున్నారు, కానీ అయితే వాటి వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది గ్రహించలేకపోతున్నాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వాక్యం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, ఆవశ్యముగా అతడు బ్రతుకు. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకంలోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడే డైరెక్ట్గా సూటిగా చెప్తున్నాడు. నాయనా, భూమి మీద బ్రతుకున్నప్పుడు నీ పాప బ్రతుకును విడిచి
నీలో ఉన్న దుష్టత్వమును విడిచి నువ్వు నీతిమంతుడుగా బ్రతకటమే నాకు ఇష్టము, అదే నాకు సంతోషము. ఆ సంతోషాన్ని నేను కోరుకుంటున్నాను. నువ్వు పాపములో మరణిస్తే ఆ పాపములో జరిగినటువంటి ప్రత్యార్థము ఏమీ నువ్వు పొందుకోలేవు. అదే నువ్వు నీతిమంతునిగా మరణిస్తే దానికి ముందు నువ్వు చేసినటువంటి ప్రతి విధమైన అపరాధములన్నీ కొట్టివేయబడతాయి. రోజు నా ప్రియ దేవుని సంగమా, జరుగుతున్న ప్రతి విధమైన పరిస్థితులన్నిటినీ మనం జ్ఞాపకంలోకి తీసుకోవాలి. ప్రతి మనుషునికి భూమిపై బ్రతకాలని ఎన్నో ఆశలు, కోరికలు, ఇచ్చలతో బ్రతుకుతూ ఉంటాడు. కానీ మరణం ఎప్పుడు మనల్ని వెంటాడుతుందో తెలియదు కనుక బ్రతుకుతున్న ప్రతి క్షణము మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి. మనం ఎలా ఉంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం లేఖన భాగాల్లో చూసినప్పుడు ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూస్తే, మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవీగా అతడు తన పాపం విడిచి నీతి న్యాయం అనుసరించుచు తాను దొంగలించిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక ఉండి జీవాధారములకు కట్టడను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములే అతని విషయమే జ్ఞాపకం తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించను కనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయం కాదని అనుకుందురు, అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమును, మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయం అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకు. భూమిపైన మనము బ్రతికేటువంటి బ్రతుకు అది మరణమునకు దారి తీస్తుంది. శాశ్వతమైన జీవము దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గరికి చేరటానికి, దేవుని దగ్గర సమీపంగా ఉండటానికి మనము కలిగి ఉండవలసిన కార్యాలు ఏంటంటే, ఆయన కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందిన అవశ్యముగా బ్రతుకును అంటాడు. దేవుని యొక్క కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క నీతిని కలిగిన పిల్లలుగా మనం మరణించాలి. మరణము ఖచ్చితంగా అందరికీ సంప్రాప్తము. మరణమునకు ముందు మనలో ఉన్నటువంటి ఇచ్చలను మనం విడిచి దేవుని చిత్త ప్రకారం మనం మరణించగలిగితే దేవుడు మనలో ఉన్న ప్రతి విధమైన ఏ పాపము కూడా జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అంటే ముందున్న సంగతులు నేను దేనిని జ్ఞాపకం చేసుకోను. మనం ఎప్పుడైతే ఆయన నీతిని విడిచి పాపం చేసిన యెడల ఆ పాపాన్ని బట్టి కూడా మరణమును పొందుతాం. కాబట్టి నాకు దేవుని సంగమా, ఈ భూమిపై మనం చూస్తున్న ప్రతి విధమైన పరిస్థితులన్నీ కూడా, కనులారా మనం చూస్తున్న ప్రతి విధమైన యాక్సిడెంట్, ప్రతి విధమైన, మనం ఎక్కడో అంతకుముందు బెంగళూరులో ఎక్కడ జరిగింది కదా ఒక యాక్సిడెంట్, హైదరాబాద్, అప్పుడెప్పుడు అనుకున్నాం. ఈరోజు మన మందిరము ముందు, మన గ్రామము ముందు మనం కళ్ళారా లైవ్లో చూసాం. దీన్ని బట్టి ఏం నేర్చుకుంటున్నాం? ఈరోజు అందులో ప్రయాణం చేస్తున్న ప్రతి వ్యక్తికి ప్రతి విధమైన ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, భూమిపై నివసించి ఏమో చేయాలని ఎన్నో తపనలు కలిగిన వారుగా ఉంటారు కదా. మరి వారి ఆశలను ఏమైనాయి? నిర్మూలము కాబట్టాయి. కాబట్టి భక్తిహీనులుగా మనం ఆశపడి నిర్మూలం కాకూడదు, చనిపోకూడదు. నీతిమంతులముగా, నీతి న్యాయ యథార్థతలు ఎరిగిన వారముగా, దేవునికి ఇష్టములైనటువంటి పిల్లలుగా మనం మరణించాలి. అటువంటి మరణం ఏం చేస్తుందంటే మనలను జీవములోనికి తీసుకెళ్తుంది. అంటే మరలా మనలను బ్రతికింపజేస్తుంది. ఈరోజు ఈ భూమిపై చూస్తున్న ఈ మరణము శాశ్వతమైన మరణం కాదు.
ఇది మట్టి శరీరం కేవలం మట్టిలోకి వెళ్ళిపోతుంది. శాశ్వతమైన మరణము ఆత్మకు ఉంటుంది. ఆ ఆత్మ దేవుడి దగ్గర ఉంటుంది. అది మనతో మాట్లాడుతుంది. అది దేవుని దగ్గర సమాధానం చెప్తుంది. మన నీతి న్యాయములకు అక్కడ తీర్పు ఉంటుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, రాత్రికాల సమయమందు మరి ప్రత్యేకంగా నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈరోజు ఆ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు దేవుడి నెమ్మదిని, చనిపోయిన వారి ఆత్మలు దేవుని సన్నిధికి చేరి నిత్య నరకంలో మరణించక నిత్య జీవంలో ఉండుటకు దేవుడు సహాయం చేయనుగాక. అటువంటి మరణాలు మనకొక మార్గముగాను, మనకొక మాదిరిగాను, మనం ఒక ఉపమానముగాను తీసుకుని మన జీవితాలు దేవునికి అప్పగించుదుముగాక. ఎంతో మంది మనం వీక్షించున్నారు. వారిలో కొంతమంది అయినా మరణం తర్వాత మనం ఏమవుతాము? ఆ మంటి శరీరము మంటిలో కాల్చబడిపోతుంది. ఆ జీవం ఎక్కడుంటుంది? ఆ జీవము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా బ్రతుకుతుంది, ఎలా మాట్లాడుతుంది? ఆ నిత్య నరకం నుంచి తప్పించబడి నిత్యాగ్నిలో బ్రతుకుతా నిత్య జీవములో నివసించడానికి కావలసినటువంటి మార్గము కొరకై సజీవులమైన మనము ఎరిగి ఉండాలి. ఈరోజు ఆ ప్రమాదం మనకొక మార్గం, ఆ ప్రమాదం మనకొక మాదిరి. మనము కూడా ఒక దినము అటువంటి స్థితిలో మరణించినప్పుడు మన స్థితి ఏమవుతుంది? మనం ఎక్కడుంటాం? దేవుడు మనకు కలిగి ఉన్న నిరీక్షణ ఏంటి? ఈరోజు 2 నిమిషాలు కళ్ళు మూసి ప్రార్థనకి భవించుదాం. ప్రార్థన చేద్దాం. చనిపోయిన కుటుంబాలకు ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. నాయనా, ఈ దినము ప్రభువా, మా గ్రామములకు సమీపంలో మేము చూస్తుండగానే మా ముందర ప్రభువా అనేక మంది బిడ్డలు తండ్రి ఆ యొక్క ప్రమాదంలో మరణించి ఉన్నారు. నాయనా, నీ బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. నాయనా, నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మలు నీ దగ్గరకు చేరని నమ్ముతున్నాం. నాయనా, కుటుంబాలను ఆదరించండి, ఆ బిడ్డలను ఆదరించి, తల్లిని కోల్పోయిన బిడ్డలు, తండ్రులు కోల్పోయిన బిడ్డలు, తండ్రి బిడ్డలు కోల్పోయిన బిడ్డలు, నాయనా ఎన్నో ఆశలతో వారి యొక్క ఆశ నిర్మూలం కాబడి ఉండగా ప్రభువా, నాయనా కుటుంబాలను ఆదరించండి. ఎంతో వేదనతో నా కుటుంబాలకు సమాధానం దయచి, నాయనా ఎంతో బాధతున్నటువంటి ఆ కుటుంబాలకు నాయనా మీరే తండ్రిగా, అండగా, నీడగా, కొండగా ఉండమని ప్రార్థిస్తున్నాము. వారి మరణాలు మాకు ఒక మాదిరి, మా జీవితాలకు ఒక మాదిరి, మా బ్రతుకులకు ఒక మాదిరి. నాయనా వింటూ చూస్తూ కూడా గ్రహింపలేని మా జీవితాలు ప్రభువా నీకు అప్పగిస్తున్నామయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి. అటువంటి కుటుంబాలను ఆదరించండి, అటువంటి కుటుంబాలకు సహాయాన్ని దయచేయండి. ఈరోజు ప్రభువా, నీ పిల్లలు తండ్రి ఎంతమంది మాట్లాడుతున్నారు, వారి జీవితాలను మార్చండి. నాయనా ప్రతి ఒక్కరికి మరణం సమీపం కనుక బ్రతికుండగానే నేను కలిగిన వారుగా మరణించబడివ్వండి. ఈరోజు తండ్రి జరిగిన ప్రమాదం కొరకు ఎంతో మంది ప్రయాసపడుతున్నారు, అధికారులు ఎంతో మంది ఇస్తున్నారు, కానీ ప్రభు ఎవరు వారిని రక్షించలేరు కదయ్యా. వారికి మీరు మాత్రమే రక్షణ ఇవ్వగలరు. మీరు వారికి ఆత్మకు శాంతిని, సమాధానాలను, ఆ కుటుంబాలకు ఆదరణ దయచేయగలుగుతున్నాయి. తండ్రి ఎంతమంది కుటుంబాలు అయితే నిరాశలయ్యారు, ఆ కుటుంబాలు మీరు ఆదరించు, నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఈ జీవిత ప్రయాణంలో వచ్చేటువంటి ఎన్నో ఒడిదుడుకులన్నిటినీ నాయనా మేము తప్పించి నాయనా మీలో చేరేటువంటి ఆ నిరీక్షణ, ఆ తపస్సును నీ బిడ్డలకు దయచేయండి. ఈ రాత్రి కాలం మంది మాటలు చేత మమ్మల్ని నాయనా సరిచేసి అనేక కుటుంబాలను మీరు ఆదరించారండి. నాయనా నిరాశమైనటువంటి బిడ్డలకు మీరు ఆదరణగా ఉంటారని నమ్ముతూ ఈ ప్రార్థన మీకే అర్పిస్తూ మరొకసారి ప్రభువా ఆ కుటుంబాల్లోని కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియుడు మా రక్షకుడు యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనలో అడిగి వేడుకొని పొందుకునే
తండ్రి. త్రేక దేవుని కృపా కాపుదల చేరి వచ్చిన సంఘమును ఈనాటి మన కనులెదుట జరిగినటువంటి ప్రమాదంలో నిరాశనైనటువంటి కుటుంబాలను ఆదరణ సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన కృపతోడై నడిపించునుగాక.